హలో గైస్, అందరికీ నమస్తే. ఈరోజు యూనివర్స్ నుంచి మీకోసం ఎలాంటి మెసేజెస్ ఉన్నాయో చూద్దాం. ఓకేనా? మీకు కనుక రీడింగ్ నచ్చుతుంది అంటే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి మన ఛానల్ని. అండ్ మీ ప్రతి ఒక్కరి లైక్ అనేది మన ఛానల్ ఇంకా చాలామందికి రీచ్ అయ్యే ఛాన్స్ అయితే ఉంటుందండి. అండ్ ఈ వీడియో అనేది వారికి కూడా హెల్ప్ అయ్యే ఛాన్స్ కూడా ఉంటుందన్నమాట. అండ్ నేను మీ అందరితో ఒక విషయం అయితే షేర్ చేసుకోవాలండి. అసలు యాక్చువల్గా చెప్పాలంటే నేను ఎమోషనల్ అవుతున్నాను ఫస్ట్ ఆఫ్ ఆల్, కానీ కంట్రోల్ చేసుకుంటున్నాను. ఎందుకంటే నా జీవితంలో నేను చాలా ఇయర్స్ నుంచి వెయిట్ చేస్తున్న ఒకటి జరిగింది సంఘటన. సో నేను చాలా హ్యాపీ ఉన్నాను. అండ్ అది నాకు హ్యాపీనెస్ అది తట్టుకోలేక వస్తున్న కన్నీళ్ళు ఇవి, పెయిన్తో కాదండి. యాక్చువల్ చెప్పాలి అంటే నాకు అసలు ఎక్కడో పుట్టాను, ఎక్కడికో పెరిగి ఎక్కడికో వచ్చి పెళ్లి చేసుకున్నాను. తర్వాత శివుడి అనుగ్రహం అనేది నాకు దొరికింది. యాక్చువల్గా చెప్పాలి అంటే అది ఇప్పుడు ఒక కులానికి ఒక దేవుడు ఉంటారు, తనకే మనం పూజ చేసుకుంటాం కదా. అలాంటిది నాకు శివుడి అనుగ్రహం దక్కింది అని అనిపిస్తుంది. నాకెందుకో చాలాసార్లు రుజువైందండి. నిజం చెప్పాలి అంటే మీరు నమ్ముతారో లేదో నాకు తెలియదు, టారో కార్డ్స్ నా జీవితంలో రాకముందు మీరు యూనివర్స్ని నమ్మను అని చెప్తున్నారు కదా, అందుకనే నేను చెప్తున్నాను ఈ యూనివర్స్ నమ్మండి మీరు. ఎందుకంటే చాలా కష్టకాలంలో ఉన్నాను నేను ఒకప్పుడు. ఆ టైంలో మహాశివుడు అండ్ గణపతి ఇద్దరు నా కళలో వచ్చారు. ఈ టారో కార్డ్స్ నా జీవితంలో రాకముందు చాలా చాలా ఎమోషనల్ అవుతున్నాను నేనైతే. అసలు అసలు ఏం జరుగుతుందో నా జీవితంలో నాకే తెలియడం లేదండి. నా కళలో వచ్చి శివుడు గణపతి ఇద్దరు వచ్చి నా ఇంట్లో నేను చాలా బాధపడుతూ ఏడుస్తూ ఉంటే నా చేయి పట్టి నేను గుమ్మం దాటి నువ్వు బయటకు రా, నువ్వేంటో నువ్వు తెలుసుకుంటావు అని నా చేయి పట్టి నన్ను బయటకు తీసుకొచ్చారు కళలో. ఆ రోజు ఆ 2-3 days తర్వాత అసలు నా జీవితమే మారిపోయిందండి. నిజం చెప్పాలి అంటే అది అప్పటి నుంచి నేను ఒక్కొక్కటి నాకు తెలియడము, ఈ టారో కార్డ్స్ యూనివర్స్ని నమ్మడము, మెడిటేషన్స్ ఇవన్నీ చేసుకున్నాను. అది నాకు చాలా హ్యాపీనెస్ని ఇస్తుంది ఇప్పుడు. కానీ అప్పుడు ఆ కష్టకాలంలో మహాదేవుడు అనుగ్రహం లేనిది అసలు ఏది జరగదేమో. మేబీ నా జీవితంలో అయితే నేను ఎప్పుడు కష్టకాలంలో ఉన్న ప్రతిసారి నేను నీకు ఉన్నాను అనే ధైర్యాన్ని మహాదేవుడు నాకు ప్రసాదిస్తారండి. ఒక్కరోజు మేబీ కొన్ని ఇయర్స్ బ్యాక్ మా హస్బెండ్కి యాక్సిడెంట్ అయింది. సో చాలా కష్టకాలంలో ఉన్నాను. ఆ రోజు హాస్పిటల్కి తీసుకెళ్ళలేని పరిస్థితి కూడా ఉంది నాకు ఆ రోజు. కానీ తెల్లవారేసరికి శివుడు, మా ఇంట్లో లింగాలు ఉంటాయి, సో తన ముందు కూర్చొని ఏడ్చాను నేను. చాలా ఏం చేయాలో అర్థం కావడం లేదని. కానీ తెల్లవారేసరికి నాకు హెల్ప్ కోసం చాలా మంది నా ముందు వచ్చేసారండి. అది నాకు తెలియకుండానే నా అకౌంట్లో మనీ రావడం ఇదంతా అసలు. కానీ నిన్న కూడా సేమ్ అలాగే కొన్ని ఇయర్స్ నుంచి, మేబీ 14 to 15 years నుంచి నేను ఎదురు చూస్తున్నా, నా కళ నెరవేరింది. నాకు అసలు అంత అర్హత లేదేమో కానీ నేను లింగ నిర్ధారణ చేసుకున్నానమాట. నాకు అది చాలా హ్యాపీనెస్ని ఇస్తుంది. అసలు ఆ అనుగ్రహం, ఆ శివుడు, ఆ మహాదేవుడు అనుగ్రహం నా మీద ఉంది అని నాకు అనిపిస్తుంది. మేము అది లింగం ఏంటంటే మెడలు వేసుకోవడము, పూజలు చేసుకోవడం అలా చేస్తామన్నమాట. అంటే మేము వీరశైవ లింగాయత్ అండి మేము. సో అది 15 years నుంచి నా మెడలో లేదు, కానీ నిన్న మళ్ళీ నా మెడలో వచ్చింది.
నిన్న పూజ చేసుకోవడము, అన్ని లింగధారణ చేసుకోవడం అనేది జరిగిందనమాట. సో నాకైతే చాలా హ్యాపీగా ఉంది. అసలు నా కళ నెరవేరింది. చాలా రోజుల నుంచి సఫర్ అవుతున్నాను, కానీ అది జరిగేసరికి అసలు తట్టుకోలేకపోతున్నాను అనమాట. ఆ దేవుడి ఆశీర్వాదం లేనిది మళ్ళీ మీ అందరికీ, మీరు కూడా ఏదైనా కష్టకాలంలో ఉన్నారు అంటే మీ ముందు నేను తీసుకురావడము, మీకు ఎంతో గైడెన్స్ ఇవ్వడము, మీరు పడుతున్న పెయిన్ నుంచి బయటకు తీసుకురావడానికి కూడా ఇదంతా ఆ మహాశివుడే నాతో చెప్పిస్తున్నారు అని నాకు అనిపిస్తుంది. అసలు నాకు నిజం చెప్పాలంటే నేను అనుకున్నానండి, నాకు అంత టాలెంట్ లేదు, నేను ఒకరికి గైడెన్స్ ఇవ్వలేను, ఒకరికి బాధ నుంచి బయటకు తీసుకురాలేను అని నాకు అనిపించింది. కానీ నువ్వు చేయగలవు, నువ్వు రా బయటకి, నువ్వేంటో నువ్వు తెలుసుకోవాలి అని మహాశివుడు నాకు కలలో వచ్చి చెప్పడం, వినాయక అండ్ మహాశివుడు ఇద్దరు వచ్చి ఇలా చెప్పడం జరిగిందనమాట కలలో. అది అసలు అది అది రావడం వలన దాని తర్వాత నుంచి ఇదంతా నా లైఫ్లో రావడం జరిగింది. టారో కార్డ్స్ ఇవన్నీ నిజంగా ఆ జీవితాన్ని అసలు ఆ శివుడి పాదాల దగ్గర, శివుడి కోసం నేనైతే నా ప్రాణాన్ని కూడా అర్పించడానికి ఎప్పుడు రెడీగా ఉంటానండి. ఎప్పుడు నా జీవితం ఇంకా ఆ మహాశివుడి దగ్గరే ఉంటుంది. నేను చాలా హ్యాపీగా ఉన్నాను అసలు. థ్యాంక్ యూ యూనివర్స్, థ్యాంక్ యూ. మీరందరూ నా జీవితంలో వచ్చి నేనేంటో నాకు నిరూపించినందుకు చాలా థ్యాంక్ యూ వెరీ మచ్. ఓకే అండి, కొంచెం ఎమోషనల్ అయ్యాను. ఎందుకంటే నా జీవితంలో మీరందరూ ఎందుకు నమ్మడం లేదో, మరి మీకు ఎందుకు జరగడం లేదో తెలియదు. ప్రతి కష్టం నుంచి బయటకు వచ్చానండి నేను. కేవలం ఆ మహాశివుణ్ణి నమ్ముకున్నాను. అదే నా జీవితాన్ని ఇంక ముందు తీసుకెళ్తుంది. మీ అందరినీ పరిచయం చేయడము, మీకెంతో గైడెన్స్ ఇవ్వడము, మహాశివుడి ఆశీర్వాదం లేనిదైతే ఏది జరగదు. మీ అందరి బ్లెస్సింగ్స్ కూడా నాకు కావాలి, అండ్ ఆ శివుడి ఆశీర్వాదం కూడా మీపై ఉండాలి, నాపై ఉండాలి అని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఓం నమః శివాయ. ఇంకా మనం రీడింగ్ స్టార్ట్ చేద్దామండి. ఓకే అండి, ఇప్పటికే చాలా టైం వేస్ట్ చేసినట్టున్నాను. నా పర్సనల్ విషయాలు మీతో చెప్పడం, అది 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 బ్యూటిఫుల్ మెమొరీ అండి ఇది. అది నేను ఇప్పుడు నా కన్నీళ్ళు వచ్చింది కూడా అది ఆనంద బాష్పాలే. అది ఎంత హ్యాపీనెస్ అనిపిస్తుందంటే అసలు ఆ శివుడికి ఎప్పుడూ రుణపడి ఉంటానండి. నా జీవితం మొత్తం రుణపడి ఉంటాను మహాశివుడికి అయితే. ఓకే అండి, మనం ఇంకా రీడింగ్ స్టార్ట్ చేస్తాం. మంచి మనసు, 10 మందికి సహాయం చేసే గుణం, అందరూ బాగుండాలి, నేను బాధపడినా నేను అనుకున్న వాళ్ళు హ్యాపీగా ఉండాలి అనే గుణం, ఇవన్నీ నాలో ఉన్నాయండి. ఆ గుణం ఉంటే ఆ దేవుడి ఆశీర్వాదం అనేది ఎప్పుడు మనపై ఉంటుంది. ఓకేనా? ఓం నమః శివాయ. అండ్ రీడింగ్ని లైక్ చేయండి అండ్ క్లైమ్ చేసుకోండి. ఓకే అండి, మీకోసం మీ పర్సన్ గురించి ఎలాంటి మెసేజెస్ ఉన్నాయో చూస్తాం. ద హెరోఫింట్ అండి. సో చూద్దాం, ఇంకా కార్డ్స్ కొన్ని తీసుకుంటాను. బ్యూటిఫుల్ కార్డ్ అండి. ద హెరోఫింట్ అంటే పూజారి, గుడి అండ్ స్పిరిచువల్ నాలెడ్జ్ గెయిన్ చేసుకోవడం, హ్యాపీగా ఉండడం అలాంటిదన్నమాట. ఓకే, ఇంకా చూద్దాం. 7 of Swords, the World, the Empress, Justice, Knight of Pentacles, 2 of Wands, the Hibiscus, 3 of Pentacles, 3 of Wands, Death,
Page of Cups, Queen of Swords, Three of Cups, Four of Wands, King of Cups, Two of Pentacles, The Chariot, Four of Swords. ఓకే అండి. అండ్ అలాగే అండి నేను మీతో ఇంకో విషయం షేర్ చేసుకోవడం మర్చిపోయాను. ఇక్కడ మహాశివుడు అండ్ వినాయక నా కలలో వచ్చి నువ్వేంటో తెలుసుకోవాలి, నువ్వు బయటకు రా, గుమ్మం దాటి బయటకు రా, నువ్వు తెలుసుకోవాలి చాలా అని నా కలలో చెప్పడం జరిగింది అని చెప్పాను కదా. సో అప్పుడు నేను చాలామందికి చెప్పాను, కానీ అందరికీ వస్తారు దేవుళ్ళు, అది కామన్ అని చెప్పారు. కానీ నా మనసు ఒప్పుకోవడం లేదు. ఎందుకంటే ఆ రోజు వాళ్ళ మేబీ శివుడు నాతో డైరెక్ట్గా మాట్లాడే విధానం కానీ వారు నాతో అది అది వెరైటీగా ఉండిందనమాట. అది మనం ఎవరైతే చూస్తారో నిజంగా వారికే తెలుస్తుంది కదా. అది నాకు చాలా హ్యాపీనెస్ని ఇచ్చింది ఆ టైంకి. కానీ అందరికీ చెప్పేసరికి సిలిగా తీసి పాడేశారు. అందరికి వస్తారు, అదంతా కామన్ అని చెప్పారు. కానీ నా మనసు ఒప్పుకోవడం లేదు. నాకు అనిపించింది నేను ఏదో చెయ్యాలి, ఏదో ఉంది, దీని వెనుకల రీజన్ ఏదో ఉంది, నేను ఏం తెలుసుకోవాలి. అలా 6 months అండి నాకు మనసున పట్టలేదు. అది ప్రతిసారి అప్పుడప్పుడు కళలు వస్తాయి కామన్, కానీ ఆ కళ మాత్రం 6 months వరకు నేను మర్చిపోలేకపోతున్నాను. నైట్ పడుకున్నా లేచినా అదే బాగా వచ్చిందనమాట. సో అలా ఎందుకు వస్తుందో నాకు అర్థం కాలేదు ఫస్ట్. తర్వాత నాకు తెలియకుండానే ఈ టారో కార్డ్స్ గురించి తెలియడము, అది అన్ఎక్స్పెక్టెడ్గా నెట్లో నాకు కనిపించింది. నేను దానికి ఎందుకు కనెక్ట్ అయ్యానో నాకు అర్థం కాలేదు. మళ్ళీ ఇదే నా జీవితం అన్నట్టుగా మళ్ళీ ఈ టారో కార్డ్ వైపు నేను ఆయన యూనివర్స్ మీద నమ్మకం పెంచుకోవడము అలా జరిగిందనమాట. అసలు అది అనుకోకుండానే ఇదంతా అయిపోయింది. మేబీ నా వల్ల కొంతమంది హ్యాపీగా ఫీల్ అవ్వడము, కొంతమందికి గైడెన్స్ దొరకడము, కొంతమంది వారే ప్రయారిటీ వారు తెలుసుకోవడము ఇలా జరుగుతుంది అంటే హ్యాపీ అండి. మీలో నా వల్ల ఏదైనా కొంచెమన్నా చేంజెస్ 5 to 10% అయినా వచ్చింది మీలో చేంజెస్, మీరు హ్యాపీగా ఉండడము, మీరేంటో మీరు తెలుసుకోవడము, ఎవరి చేతిలో మోసపోతున్నారు ఇదంతా తెలుసుకోవడము, ఆ విధంగా నేను మీకు సహాయపడుతున్నాను అంటే కమెంట్లో తెలియజేయండి. అండ్ నేను చాలా హ్యాపీ అండి. ఎందుకంటే శివుడి ఆశీర్వాదం ఉంది అని నాకు చాలాసార్లు ప్రూవ్ అయింది నా మీద. ఓకే, ఐఎమ్ సో హ్యాపీ. ఓకే, ఇక్కడ మీకు వస్తున్న మెసేజెస్ అండి, మీరు చాలా హ్యాపీగా ఉండబోతున్నారు. కొత్త కోర్సెస్ నేర్చుకోవడము, మీ లైఫ్ కొత్తగా స్టార్ట్ అవ్వడము. ప్రజెంట్ మీరు మీ లైఫ్లో చాలా సాడ్గా ఉన్నారు. ఇదే అండి నేను చెప్పేది, ఇదే 5 of Cups. మీరేంటో ప్రయారిటీ, మీరేంటో మీరు తెలుసుకోవాలి. దీని నుంచి మీరు ఎప్పుడు కింద తలకాయ పెట్టుకొని ఉంటే అది కాదండి. మీ తల పైనకి లేపి చూడండి, మీ వెనుక తిరిగి చూడండి, మీరు ఏంటిది. మీరు ఒకసారి కూర్చుని ఆలోచించండి, మనం ఎందుకు పుట్టాము, ఎందుకు పెరుగుతున్నాము, ఎందుకు పెళ్లి చేసుకున్నాము, అండ్ ఇది ఉంటే ఒకటే చాలా, లేక ఇంకేదైనా నేర్చుకోవాలా, ఇదంతా ఉంటుంది. కాబట్టి ఒకసారి ఆలోచించండి. ఏదైనా ప్రాబ్లంలో ఉన్న వారికి సహాయపడడం కూడా చాలా ఇంపార్టెంట్. అది దాని వలన కూడా చాలా మందికి పుణ్యం కూడా వస్తుంది. సో మీరు చాలా మంది హ్యాపీగా ఉండిపోతున్నారు. అండ్ ఇక్కడ ఎందుకో తెలియదు, ఈరోజు రీడింగ్ కూడా మీరు చాలామంది ఇక్కడ టెంపుల్కి వెళ్ళడము అండ్ పూజలు బాగా చేసుకోవడము, హ్యాపీగా ఉండడము అలాంటిది ఏదో జరగబోతుంది అనమాట. చాలా హ్యాపీగా ఉన్నారు. కొత్త కోర్సెస్ నేర్చుకోవడము, మీ నాలెడ్జ్ ఇంకా ఇంప్రూవ్ చేసుకోవడము, అండ్ మీ ఫ్యామిలీతో మీరు హ్యాపీగా ఉండడము, మీ కళలు నెరవేర్చుకునే టైం అనేది మీకు దగ్గరలోనే ఉంది అన్నట్టుగా చూపిస్తుంది అనమాట. అండ్ ఎవరు ఒక పర్సన్ అండి, పర్సన్ మిమ్మల్ని సీక్రెట్గా కలుసుకోవడము, మీతో మాట్లాడాలి అనే ఇంటెన్షన్ తనకి ఉంది. ఇక్కడ జస్టిస్ కూడా వచ్చింది. ఈ పర్సన్ ఎవరికి తెలియకుండా మీకు జస్టిస్ ఇవ్వాలి అనే ఆలోచనతో కూడా ఈ పర్సన్ ఉన్నారు అన్నట్టుగా చూపిస్తుంది అనమాట. అండ్ ఇక్కడ ద వరల్డ్ కార్డ్ అండి. ఓకే, ఈ పర్సన్ ఏంటంటే తన ప్రపంచం మీరే అన్నట్టుగా ఈ పర్సన్ బతుకుతున్నారు. ఈ పర్సన్ ఎవరైనా కానివ్వండి, మీ ఫ్యామిలీయా, మీ పర్సనా, మీ వైఫా, హస్బెండా, ఆర్ అదర్ ఎవరైనా ఉండనివ్వండి. సో ఈ పర్సన్ చూడండి, ఎవరికి తెలియకుండా మిమ్మల్ని కలుసుకోవాలి అనుకుంటున్నారు, మీకు జస్టిస్ ఇవ్వాలి అనుకుంటున్నారు. మేబీ ఈ పర్సన్ మీ వైఫ్ కావచ్చు, మీ హస్బెండ్ కావచ్చు. రిలేషన్షిప్లో అయితే మేబీ పేరెంట్స్ కూడా ఒప్పుకోరు కదా. ఏదో విధంగా ఈ పర్సన్ మీకు న్యాయం చేయాలి అని పర్సన్ ఎదురు చూస్తూ ఉన్నారనమాట.
అండ్ ఇక్కడ మీరు ఒక ఎంప్రెస్ లెవెల్లో ఉండబోతున్నారండి. ఇక్కడ కన్సీవ్ గురించి చూసే వారికి కూడా అతి తొందరలో గుడ్ న్యూస్ అనేది మీరు రిసీవ్ చేసుకోబోతున్నారు. సో మీరు కన్సీవ్ అవ్వాలి అంటే కూడా చూడండి, ఇక్కడ ఫేక్ మాటలు మాట్లాడకూడదు అండ్ దేవుడి మీద నమ్మకం ఉంచాలి, యూనివర్స్ని నమ్మండి. మీరు ఇంకా కన్సీవ్ గురించి ఏదైనా గుడ్ న్యూస్ వినలేదు అంటే యూనివర్స్ని నమ్మండి, డెఫినెట్లీ మీరు అతి తొందరలో కన్సీవ్ అయ్యే ఛాన్స్ కూడా ఉంటుందన్నమాట. కన్సీవ్ గురించి గుడ్ న్యూస్ అయితే మీరు రిసీవ్ చేసుకుంటారనమాట. అండ్ ఇక్కడ నైట్ ఆఫ్ పెంటికల్స్ వచ్చిందండి. ఈ పర్సన్ ఎవరు, మీకు న్యాయం చేయాలి, మీకు హెల్ప్ చేయాలి అనే ఉద్దేశంతో ఈ పర్సన్ మీ లైఫ్లో రాబోతున్నారనమాట. అండ్ 2 ఆఫ్ వ్యాండ్స్ అండి. మీ గురించి లాంగ్ డిస్టెన్స్ నుంచి ఈ పర్సన్ చాలా ఆలోచిస్తూ ఉన్నారు. సో తను ఎందుకు ఆలోచిస్తున్నారంటే ఇక్కడ మీ లైఫ్లో రావాలి, ఇక్కడ జస్టిస్ ఇవ్వాలి అండ్ మీ వైపు తను నిలబడాలి. మేబీ మీ వైపు న్యాయం గురించి మీకు ఎవరు సపోర్ట్ ఇవ్వడం లేదు అంటే కూడా చాలా మందికి పర్సన్ మీకు సపోర్ట్గా నిలబడాలి, మీకు న్యాయం చేయాలి అనే ఉద్దేశంతో ఈ పర్సన్ లాంగ్ డిస్టెన్స్ నుంచి కూడా తను ఆలోచిస్తూ ఉన్నారు, మీకు హెల్ప్ కూడా చేయబోతున్నారనమాట. అండ్ మీలో ఏదో తెలియని కాన్ఫిడెన్స్ లెవెల్ పెరగబోతుంది, మీరు చాలా హ్యాపీగా ఉండబోతున్నారు. అండ్ ఇక్కడ మీ ఇంట్యూషన్ పవర్ కూడా చాలా మందికి పనిచేస్తుంది అనమాట. సో మీరు చాలా హ్యాపీగా ఉండడము, మీ ఇంట్యూషన్ని మీరు నమ్మడము. ఇక్కడ మీ పర్సన్ విషయంలో కూడా మీరు చాలా మంది సైలెంట్ అయిపోయినట్టుకున్నారు. సో మీరు చాలా మంది సైలెంట్ అయిపోయారు, మీ పర్సన్కి మీరు అందుబాటులో ఉండడం లేదు. సో కాబట్టి పర్సన్ చూడండి, మీరు ఎందుకు సైలెంట్ అయిపోయారో తనకు తెలియక ఇక్కడ చాలా మందితో తను డిస్కషన్ చేస్తూ ఉన్నారు. అండ్ ఒకవేళ మిమ్మల్ని కలుసుకోవాలి అనే ఆలోచన కూడా ఈ పర్సన్ చేస్తున్నారు. అండ్ మీ గురించి తను సముద్రాన్ని దాటైనా సరే రావాలి అనే ఇంటెన్షన్ కూడా ఈ పర్సన్కి మీ మీద చాలా ఉందండి. ఓకే, మీ గురించి ఎంత రిస్క్ అయినా తీసుకోవాలి, మీకు ఏదో జస్టిస్ ఇవ్వాలి అండ్ మీ లైఫ్లో ఒక కొత్త వెలుగు ఇవ్వాలి. మీ లైఫ్ ఇప్పుడు చీకటిలో ఉందన్నమాట మీ జీవితం. సో తను ఏంటంటే ఆ చీకటి ప్రాలదూరి మీ లైఫ్లో ఒక కొత్త వెలుగుని తను ప్రసాదించాలి అనే ఉద్దేశంతో ఈ పర్సన్ మీ లైఫ్లో వస్తున్నారనమాట. ఈ పర్సన్ కూడా చాలా స్వీట్గా, చాలా లవబుల్గా ఉంటారండి. ఈ పర్సన్ చూడండి, ఇక్కడ అది చాలా బాగున్నాయి కార్డ్స్ అయితే. ఈ పర్సన్ లాంగ్ డిస్టెన్స్ నుంచి మీ లైఫ్లో రాబోతున్నారండి. ఓకేనా, చాలా లవబుల్ పర్సన్. అండ్ ఈ పర్సన్ ఎవరికి తెలియకుండా మీకు జస్టిస్ ఇవ్వాలి, సీక్రెట్స్గా మీ లైఫ్లో రావడం లాంటిది ఏదో చేయబోతున్నారనమాట తను. అండ్ ఈ పర్సన్ మిమ్మల్ని చాలా అబ్జర్వ్ చేస్తున్నారు. అండ్ ఈ పర్సన్ కొన్ని మంత్స్ కావచ్చు, కొన్ని వీక్స్ కావచ్చు, మిమ్మల్ని చాలా అబ్జర్వ్ చేస్తూ ఉన్నారండి. ఓకే, ఈ పర్సన్ ఇప్పుడు రావడం కూడా మీతో చాలా స్వీట్గా, చాలా చాలా బాగా మాట్లాడతారనమాట. ఈ పర్సన్ చాలా స్ట్రాంగ్గా చూపిస్తుంది మీ గురించి ఏదైనా నిర్ణయం కూడా తీసుకోవాలి అని అనుకుంటున్నారండి, మీతో హ్యాపీగా ఉండాలి అని అనుకుంటున్నారు. అండ్ ఇక్కడ ఎవరు ఆలోచిస్తున్నారంటే కొంతమందికి ఇక్కడ దాదాపుగా అండి పర్సన్ మీ పాస్ట్ పర్సనే, కానీ చాలా స్వీట్ వర్డ్స్తో చాలా స్వీట్గా మీతో ఉంటారు, చాలా రొమాంటిక్గా ఉంటారు అండ్ మీ మీద చాలా ఇంట్రెస్ట్ అనేది చూపుతారు. ఈ పర్సన్ ఇక మీదట మీతో చాలా బాగా ఉండాలి అనే ఇంటెన్షన్ లాంటిది ఈరోజు ఇక్కడ చూపిస్తుంది అనమాట. ఓకే, ఈ పర్సన్ మేబీ అబ్రాడ్లో ఉండొచ్చు, లేదా వేరే సిటీ, వేరే కంట్రీ అలా కూడా ఉండొచ్చు. లేదా కొంతమందికి ఈ పర్సన్ మీ బాస్ కెడర్లో ఉన్నారు అంటే ఈ పర్సన్ ఎన్ని రోజులు మిమ్మల్ని పట్టించుకోలేదు అన్నట్టుగా అనుకుంటే ఈ పర్సన్ మీ గురించి తను ఆలోచిస్తున్నారండి. అండ్ మిమ్మల్ని పర్సన్ సీక్రెట్గా మిమ్మల్ని గమనిస్తున్నారనమాట. మీరు చూసినప్పుడు ఈ పర్సన్ మిమ్మల్ని చూడరు. మీరు ఎప్పుడైతే మీ వర్క్లో మీరు ఫోకస్ చేస్తూ ఉంటారో ఆ టైంలో ఈ పర్సన్ మిమ్మల్ని చూస్తూ ఉంటారనమాట, అబ్జర్వ్ చేస్తూ ఉంటారు. తన ఫోకస్ అంతా మీ మీదే ఉంటుందన్నమాట. ఓకే, ఈ పర్సన్ ఇక్కడ సీక్రెట్స్ అనేది మెయింటైన్ చేస్తున్నారు మీ దగ్గర నుంచి అన్నట్టుగా చూపిస్తుంది అనమాట. ఓకే, తనకి ప్రేమ ఉన్నా లేనట్టుగా ఉండడము, మిమ్మల్ని తను చూస్తున్నా మిమ్మల్ని చూడడం లేదు అన్నట్టుగా తను ఉండడం, అలాంటిది ఏదో చూపిస్తుంది అనమాట. ఓకే, అండ్ ఇక్కడ మ్యారేజ్ కాని వారికి, మీరు చాలామంది మ్యారేజ్ గురించి వెయిట్ చేసే వారికి కూడా మ్యారేజ్ గురించి మంచి గుడ్ న్యూస్ అనేది రిసీవ్ చేసుకోబోతున్నారు అతి తొందరలో అండి. ఈ పర్సన్ చాలా స్ట్రాంగ్గా మీ లైఫ్లో రాబోతున్నారు అన్నట్టుగా చూపిస్తుంది అనమాట. ఇక్కడ డెత్ కార్డ్ వచ్చింది మనకి. ఇక్కడ ఏ రిలేషన్షిప్ అయితే డెత్ అయిపోతుందో ఆ రిలేషన్ మళ్ళీ రీబర్త్ అవుతుంది. అండ్ నా జీవితం ఇంకా ఇంతే, నా జీవితంలో ఇంకా వెలుగు రాదు, సో ఇక్కడికి నా జీవితం సమాప్తం అనుకునే వారికి మళ్ళీ మీ లైఫ్ ఒక కొత్త ఫ్లవర్ లాగా చిగురించబోతుంది, చాలా హ్యాపీగా ఉండబోతున్నారండి. ఓకే ఓకే ఈ కనెక్షన్ గురించి యూనివర్స్ మరి మీతో ఏం మాట్లాడాలి అనుకుంటున్నారో చూసేస్తాం. అండ్ మీరు అతి తొందరలో చాలా హ్యాపీగా ఫీల్ అయ్యే గుడ్ న్యూస్, చాలా హ్యాపీగా ఉండడము అండ్ రిస్క్ తీసుకోవడము, అడ్వెంచర్స్ చేయడము, మేబీ మీరు చాలామంది భయపడతా ఉండడం అలా కూడా చేస్తున్నారంటే
ఇంకా మీదట ఎవరికి భయపడకూడదు, అడ్వెంచర్స్ లాంటిది చేయడము అలాంటిది ఏదో చూపిస్తుంది అనమాట. ఓకే, చాలా హ్యాపీగా ఉండబోతున్నారు అన్నట్టుగా చూపిస్తుంది అనమాట. ఓకే, మీ లైఫ్ పర్పస్ మీరు తెలుసుకోబోతున్నారండి. ఓకే, మరి యూనివర్స్ గైడెన్స్ ఏంటో 1 కార్డ్ తీసుకుంటాను మీకోసం. యూనివర్స్ గైడెన్స్ ఏంటిది? మా వ్యూస్ కోసం యూనివర్స్ మెసేజ్ ఏంటిది? వావ్, బ్యూటిఫుల్ అండి. చెప్పాను కదా, మీరు అతి తొందరలో ఇక్కడ సెలబ్రేషన్స్ అండ్ ఇక్కడ మీ పాస్ట్ పర్సన్ ఇక్కడ కూడా 3 ఆఫ్ కప్స్ వచ్చిందనమాట. సో ఇక్కడ కూడా సైలెంట్, మీరు చాలా మంది సైలెన్స్గా ఉంటున్నారండి. సైలెన్స్, మీ సైలెన్సే మిమ్మల్ని ముందుకు తీసుకెళ్తుంది అనమాట. కాబట్టి మీరు సైలెంట్గానే ఉండండి. మీ వర్క్ ఏంటో మీరు చేసుకుంటూ ముందుకు వెళ్ళిపోండి, అంతా మీకు మంచి జరుగుతుంది. ఓకేనా? ఓకే, అందరికీ గుడ్ న్యూస్ అనే చెప్పొచ్చు. 3 days ఆర్ 3 weeks లోపల ఇక్కడ రీయూనియన్ అనేది జరగబోతుంది అనమాట. చాలా హ్యాపీగా ఉండబోతున్నారు. ఓకే, అండ్ ఇప్పుడు అన్ని రాసుల వారికి మనం చూసేస్తాం. ఓకేనా? ఓకే అండి, మేషరాశి నుంచి మీనరాశి వరకు ఎలా ఉండబోతుంది అనేది చూసేస్తాం. ఇక్కడ అన్ని రాసుల వారు హ్యాపీగా రీడింగ్ అయితే చూసుకోండి మీరు. ఓకేనా? ఇప్పుడు మేషరాశి నుంచి మీనరాశి వరకు ఎలా ఉండబోతుంది? మేషరాశి వరకు ఈరోజు ఎలా ఉండబోతుంది? గుడ్ న్యూస్ అండి, మీరు చాలా మంది చాలా హ్యాపీగా ఉండబోతున్నారు. అండ్ మీకు రీయూనియన్ కూడా అవ్వబోతుంది. అండ్ వృషభ రాశి వారు చాలా హ్యాపీగా ఉంటారండి. మీరు ఇక్కడ ద హెరోఫెంట్ అండి, దేవుడి ఆశీర్వాదం ఉంది. ఇది నిజం చెప్పాలి అంటే ఇంకా వద్దులేండి, నేను కూడా చాలా హ్యాపీగా ఉన్నాను. కార్డు కూడా సేమ్ వచ్చిందండి. ఇది మీకు రెజల్ట్ అవుతుందో లేదో నాకు తెలియదు. సేమ్ నాదే ఇది కార్డు. చాలా హ్యాపీగా ఉన్నాను నేను. ఇక్కడ కార్డు కూడా అదే వచ్చింది. నమ్మకం లేకపోతే చూడండి ఇక్కడ ఎలా వస్తున్నాయో. చాలా హ్యాపీగా ఉన్నాను. థ్యాంక్ యూ యూనివర్స్. అండ్ మిథున రాశి వారు జస్టిస్. మిథున రాశి వారు కూడా ఈరోజు చాలా హ్యాపీగా ఉంటారండి. ట్రెడిషనల్గా ఉంటారు, చాలా హ్యాపీగా ఉంటారు. అండ్ కర్కాటక రాశి వారు ఒక క్వీన్ లాగా ఉంటారు, చాలా హ్యాపీగా ఉంటారండి మీరు. అండ్ సింహరాశి వారు ఇక్కడ క్వీన్ అండ్ కింగ్, ఇక్కడ మేనిఫెస్టింగ్ లాంటిది జరుగుతుందండి. ఇక్కడ కర్కాటక రాశి వారు అండ్ సింహరాశి వారు మేనిఫెస్టింగ్ లాంటిది చేస్తూ ఉంటారనమాట. అండ్ ఏదో మీ మనసులో ఏదో విషయంగా బాగా సఫర్ అవుతున్నారు. ఇక మీదట మీ హార్ట్ చక్ర అనేది ఓపెన్ అవుతుంది. మేబీ బ్లాక్లో ఉండడము, ఏదో ఒక పెయిన్ అనేది ఎప్పుడు లోపల ఉండడము, బాధపడతా ఉండడం, అంటే ఇక మీదట మీకు ఆ బాధ అనేది ఉండదన్నమాట. కొద్దిగా మీ లైఫ్లో సన్ అనేది రాబోతున్నారనమాట. హ్యాపీగా ఉంటారు. మీ లైఫ్లో ఉన్న నెగిటివ్ అంతా వెళ్ళిపోతుంది. న్యూ బిగినింగ్ లాంటిది మీ లైఫ్లో జరగబోతుంది అనమాట. ఓకే, ఇక్కడ కర్కాటక రాశి అండ్ సింహరాశి వారికి సేమ్ ఫలితాలు అనేది ఉండబోతున్నాయి. ఓకే, అండ్ కన్యారాశి వారు టెంపరెన్స్, మీ ఎమోషన్స్ మీరు బ్యాలెన్స్ చేసుకుంటారండి. అండ్ ఇక మీదట మీరు కొంచెం ఓపికగా కూడా ఉండే ఛాన్స్ కూడా ఉంటుందన్నమాట. ఓకే, కన్యారాశి వారు కొంచెం ఓపికగా అండ్ పేషెన్స్గా ఉండడం చాలా అవసరం. ఓకే, అండ్ తులారాశి వారు 2 విషయాల మీద జగిల్ అవుతూ ఉంటారండి, ఏదో ఒక విషయంగా. అండ్ వృశ్చిక రాశి వారు మీ ఎమోషన్స్ మీరు బ్యాలెన్స్ చేసుకుంటారు. అండ్ ఏదో విషయంగా కొంచెం బాగా హార్ట్ బ్రేక్ లాంటిది అండ్ ఎప్పుడు బాధపడతా ఉండడం అలాంటిది ఉందండి. కానీ ఇక మీదట మీరు ఆ లైఫ్ నుంచి మీరు బయటకు రాబోతున్నారనమాట. ఓకే, ఇదంతా నాకు అవసరం లేదు, నాకు నేను సంతోషంగా ఉండడం చాలా ఇంపార్టెంట్, నేను ఎవరో గురించి ఎందుకు బాధపడాలి అనే బాధ నుంచి మీరు బయటకు రాబోతున్నారనమాట. ఓకే, అండ్ ధనురాశి వారు ఏదో విషయంగా చాలా సాడ్గా ఉన్నారండి మీరు. అండ్ మకర రాశి వారు
ఎవరి మీదో చాలా అబ్సెసివ్గా ఉన్నారండి మీరు. అండ్ కుంభరాశి వారు, మీ ఫ్యామిలీతో మీరు చాలా హ్యాపీగా ఉంటారండి ఈరోజు. అండ్ మీనరాశి వారు, మీకు విష్ ఫుల్ఫిల్మెంట్ అవుతుంది, రీయూనియన్ అవుతుంది, చాలా హ్యాపీగా ఉంటారు. ఓకే అండి, మీకు రీడింగ్ నచ్చింది అని అనుకుంటున్నాను. అండ్ రీడింగ్ చూసిన ప్రతి ఒక్కరు రీడింగ్ని క్లైమ్ చేసుకోండి అండ్ లైక్ చేయండి. ఈ మెసేజెస్ అనేది ఇంకా చాలా మందికి రీచ్ అవ్వాలి, వారికి కూడా హెల్ప్ అవ్వాలి. చూడండి, ఏదైనా సరే మంచి మనసు ఉండాలి. అండ్ ఆ మంచి మనసుతో మనం ఏం చేసినా కూడా, చూడండి ఇక్కడ పక్కవారు ఎవరు చూడడం లేదు, నేను హెల్ప్ చేస్తున్నానని ఎప్పుడు అనుకోవద్దండి. మనం ప్రయత్నం ఇక్కడ ఎవరు చూడాల్సిన అవసరం లేదు, దేవుడు చూస్తున్నాడు, అది గుర్తుపెట్టుకోండి. ఓకేనా? అండ్ ఎప్పుడు మంచి మనసుతో మనం ఎప్పుడు ముందుకు వెళ్ళిపోతా ఉంటే అంత మంచిగా జరుగుతుందండి. ఓకేనా? దేవుడి ఆశీర్వాదం మీకు కలిగిందో ఇంకా మిమ్మల్ని ఎవరు ఆపలేరండి. ఓకే అండి, హ్యాపీగా ఉండండి. మనం ఇంకో రీడింగ్లో కలుసుకుందాం. అందరికీ బాయ్.